టీచర్స్ అండ్ స్టూడెంట్స్ మధ్యలో రిలేషన్షిప్ ఈ మధ్యకాలంలో చాలా మారిపోయింది. ఒకప్పుడు బుద్ధిగా వినేవాళ్ళు, ఇప్పుడు ఎంత బుద్ధిగా చెప్పినా వినట్లేదు. మరి వీళ్ళెలా వింటారో చూద్దాము. లెట్స్ సీ అవర్ ఫస్ట్ స్టేట్. ఏ 1 2 3 ఈ గోవిందుడందరి వాడు. ఏంట్రా అంత సైలెంట్ ఉన్నారు? ఎంతసేపు అయింది? గుడ్ మార్నింగ్ చెప్పడం తెలీదా మీకు? సార్ నేను లేట్ గా వస్తే మీరు ఏమన్నారు సార్? అరే లేట్ గా వచ్చినోడు అడ్డ గాడితో సమానం, వాడితో మాట్లాడాల్సిన అవసరమే లేదు అని చెప్పారు. రోజు మీరు లేట్ గా వచ్చారు కదా సార్, అందుకే గుడ్ మార్నింగ్ చెప్పలేదు. అంటే నేను అడ్డగాడిదనని నీ ఉద్దేశం? ఎంతో తెలివితేటలు బాగానే సంపాదించావు. నేనేం చెప్పాను? ఫీజు కూడా తెమ్మని చెప్పాను. ఆ విషయం మర్చిపోయేమో. తెచ్చావా? తెచ్చాను సార్, ఇదిగోండి. 10,000 అయితే 2,000 తెచ్చావేంట్రా? సార్ ఒకసారి ఫీజు లిస్ట్ చెప్పరా? ఏముంది? డాన్స్ కో 2,000, మ్యూజిక్ కో 4,000, ఇంకా క్రాఫ్ట్ కో 2,000, ఇంకా గేమ్స్ కో 2,000, ఇవన్నీ ఉన్నాయి కదా సార్. చదువు తప్ప మిగతా అన్ని మా నాన్నగారు ఇంట్లో చెప్తా అన్నారండి, అందుకని చదువు వరకు ఇచ్చారు సార్. ఇవి కూడా మీ నాన్నే చెప్పమనరా? ఇంకెందుకు నువ్వు స్కూల్లో కుదా? నీ పరిస్థితి ఏంట్రా? తెచ్చాను సార్. అటు 2,000 తెస్తే నువ్వు మరీ 500 తీసుకొచ్చావేంట్రా? నేను మా నాన్న అదే అడిగాను సార్. ఫీజు మొత్తం ఒకటేసారి ఇవ్వచ్చు కదా అంటే, వాళ్ళని చదువు మొత్తం ఒకటేసారి చెప్పమని చూద్దాం అని అన్నాడు సార్. చదువు మొత్తం ఒకేసారి చెప్తే ఫీజు మొత్తం ఒకేసారి ఇస్తావా? బాగుందిరా, ఈ మాట చెప్పాడు, బాగానే ఉంది. మొన్న ఎగ్జామ్ లో నీకు 0 మార్కులు వచ్చాయి కదా, దానికి ఎందుకని లేదు? ఎవడరా నీకు చదువు చెప్పిన యద్దవ్వా? సార్ మే కమిన్ సార్. లోపలికి వచ్చిన తర్వాత ఇంకా కమిన్ ఎందుకు ఇట్రా? కమిన్. లేట్ ఎందుకైందిరా? సార్ ఇంటికాడ మా అమ్మ మా నాన్న కొట్లాడుకుంటున్నారు సార్. ఇంట్లో జరిగేది అదే. వాళ్ళు కొట్టుకుంటే నీకెందుకు లేట్ అయింది? వాళ్ళు కొట్టుకునేది నా స్కూల్ షూతోనే కదా సార్. నా స్కూల్ షూతోనే కదా సార్. ఇగో నిన్న స్కూల్ కి రాలేదు కదా నువ్వు, ఆడికి నీకు 5 మార్కులు 5 మార్కులే వచ్చాయి. అంటే నువ్వు పక్కోడి దానిలో చూసి కాపీ కొట్టావు అని అర్థమైంది. అవునా? అవును సార్. పక్కోడి దానిలో చూసి ఎందుకు కాపీ కొట్టావు? సార్ మీరే చెప్పారు కదండి సార్, పక్కోడి దాంట్లో చూసి కాపీ కొట్టద్దు అని. అందుకే వెనకాల ఉన్న వెంకట్ గారు దాంట్లో చూసి కాపీ కొట్టాను సార్. బాగుంది, చాలా బాగుందిరా. ఇప్పుడు కొత్త క్వశ్చన్లు అడుగుతున్నాను, మొత్తం ప్రిపేర్ అయ్యొచ్చా? దానికి ఆన్సర్లు చెప్పండి, ఓకేనా? సరే సార్ కి అదే అంటే నాకు, స్టూడెంట్స్ కి అంటే మీకు మధ్యలో తేడా ఏంటి? మీరు ఒకే సబ్జెక్ట్ చదివి చెప్తారు సార్, మేము అన్ని సబ్జెక్టులు చదవాలి సార్. చదువుతున్నావు, చదివితే ఏమాత్రం గుర్తుండేది. నువ్వు చెప్పరా? సార్ మేమేమో సంవత్సరానికి ఒక క్లాస్ మారుతాం సార్. మీరు ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఇదే క్లాస్ లో ఉంటారు సార్. నువ్వు చెప్పరా? సార్ మేము హోంవర్క్ చేస్తాం, మీరు హోంవర్క్ చేయరు, అంతే తేడా. మీరు కూడా చేయరు కదా, కదా హోంవర్క్ చేస్తాడు. హోంవర్క్ నువ్వు చెప్పరా? ఏం లేదు సార్, నిలబడి ఉంది సార్. మీరు నిలబడి క్లాస్ చెప్తారు, మేము కూర్చొని ఆగే వింటూ నిద్రపోతాం. అడ్డగాడిది నువ్వు చెప్పరా? మీరేమో డబ్బులు తీసుకొని కొడతారు, మేము డబ్బులు ఇచ్చి కొట్టించుకుంటాం సార్. నేను ఏం చెప్పాను? నేను డస్టర్ కి చాక్ పీసులకి డబ్బులు కావాలి, తలా 10 రూపాయలు తీసుకురండి అని చెప్పాను లేదా? చెప్పారు. అందరు తీసుకొచ్చారా? నువ్వు నీ తలకాయ ఇవ్వటం లేదు. నీ తలకాయ నేను కూడా రోడ్డు మీద జాగ్రత్తగా వెళ్ళి కుక్కలు పిక్కలు పీక్కొని తింటాయి. నేను కూడా తీసుకొచ్చాను సార్. దారిలో ఎవడో అరుస్తుంటే వాడికి డబ్బులు ఇచ్చేసాను సార్. వెరీ గుడ్. ఇది స్టూడెంట్. నా స్టూడెంట్ అంటే ఎలా ఉండాలి అంటే వాడు బాధలో ఉన్నాడు కాదు సార్, ఎండలో ఉన్నాడు. ఏమన్నారు చెడు? ఏ ఐస్ క్రీమ్ అన్నాడు. సరే నువ్వు లేరా, నువ్వులే. ఆవు మీద వ్యాసం రాసుకుంటామన్నా అందరు రాశారా? నువ్వు ఒప్పటం లేదారా? సార్ నేను ఆవు మీద రాస్తే అది నన్ను తోకతో కొట్టింది సార్. నువ్వు లేరా. నీ దగ్గర 5 యాపిల్స్ ఉన్నాయి సార్, ఓకేనా? 2 ఆవు మీద వ్యాసం రాశాడు కదా, ఆ ఎదోకి ఇచ్చే ఉంటుంది. ఇంకా నీ దగ్గర ఎన్ని యాపిల్స్ ఉంటాయి? ఇంకా 5 ఉంటాయి సార్. 5 ఎలా ఉంటాయిరా? ఎందుకంటే మా అమ్మ నా దగ్గర యాపిల్స్ ఎవరికి ఇయ్యద్దని సార్, అందుకే నేను ఇయ్యలేదు సార్. చాలా జాగ్రత్త.
నిన్ను అడగడం మర్చిపోయాను కదా 7 + 3 ఎంత? 10. అది వెరీ గుడ్ వెరీ గుడ్. మీరు ఒక్క మాట మీద నిలబడరండి సార్. ఏం సార్ మొన్నేమో 5 + 5 10 అన్నారా? నిన్న 6 + 4 10 అన్నారా? ఈ రోజు 7 + 3 10 అంటారా? ఇంక ఈ రోజుతో క్లాస్ ఆపేస్తున్నాను. నేను ఒకే ఒక లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక క్వశ్చన్ అడుగుతా. ఆ క్వశ్చన్ కి ఎవడైతే సరిగ్గా ఆన్సర్ చెప్తాడో వాడు ముందు ఇంటికి వెళ్ళిపోవచ్చు. క్లాస్ బాగాలే ఆర్డర్ వేసింది. ఇంటికి వెళ్ళిపోవచ్చా సార్? దేనికి ఆన్సర్ చెప్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నారు కదా సార్. సార్ సార్ నేను వాడిని పిలుచుకొని వస్తాను సార్. వెళ్ళరా సార్ వాళ్ళని పిలుచుకొని మేము వస్తాం సార్. మీ ఇద్దరు వెళ్ళి ఇద్దరిని తీసుకొని వస్తారా? సార్ ఉండు నేను నీ క్లాస్ చెప్పాను. సార్ సార్ వాళ్ళు ఎక్కడ గోళీ ఆడతారు నాకు తెలుసు సార్. కొట్టుకాడ సార్ తీసుకో సార్. ఇలాగ వెళ్ళిపోతే నేనేం చేయలే. వాళ్ళని తీసుకొని వస్తాను, మీరు అలాగే ఉండండి.